దోస్ హూ ఫర్గెట్ హిస్టరీ కెన్ నెవర్ మేక్ హిస్టరీ అన్నట్టు చరిత్రను ఎవరైతే మర్చిపోతారో వాళ్ళు చరిత్ర సృష్టించలేరు అనేది. ఆ చరిత్రకు ఆనవాలైనటువంటి ఎన్నో దాదాపు 5,000 పరికరాలు కావచ్చు, ఇటువంటి అన్ని ఒక మ్యూజియం రూపంగా ఒక 50 ఏళ్ళ శ్రమ ఒక మ్యూజియం రూపంగా తీసుకొచ్చి ప్రభుత్వం దగ్గరికి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ దగ్గరికి చాలా సందర్భాలుగా విజ్ఞప్తి చేసి చాలా మంది గవర్నర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు వచ్చి కూడా వీటన్నిటిని ఎగ్జిబిషన్ చూసినప్పుడు దీనికి పర్మనెంట్ గా ఒక స్ట్రక్చర్ లో ఉండాలి, ఇవి మేము వీటికి అన్ని విధాల సహకారం చేస్తామన్న తర్వాత కూడా అది కొంచెం తాత్సారం జరుగుతూ ఉన్న క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక 2 క్వార్టర్స్ ఇచ్చి దాని దాదాపు ఒక 100 రోజులుగా ప్రభుత్వమే హెచ్ఎండిఏ తరఫుకెళ్ళి ఆ క్వార్టర్స్ను అవి పడావబడ్డటువంటి క్వార్టర్స్ అంటే పాములు తేళ్లు సంసారం చేస్తున్నటువంటి ఆల్మోస్ట్ ఏంటంటే రాత్రిపూట గబిలాలు తిరిగేటువంటి ప్లేస్ను ఇలా కొద్దిగా ఒక మంచిగా మ్యూజియం పెట్టే స్థాయికి తీసుకొచ్చి అలాట్మెంట్ జరిగిన తర్వాత ఈ పనులన్నీ చేస్తా ఉన్న క్రమంలో కొంతమంది దాన్ని వచ్చి ఆబ్జెక్ట్ చేసి యూనివర్సిటీ భూములను ఇవ్వద్దు, యూనివర్సిటీ ల్యాండ్స్ను ప్రైవేట్ వాళ్ళకు అని చెప్పాలంటారు కదా. అసలు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకు ప్రాపర్గా దీని మీద ఒక అవగాహన లేనట్టు అనిపిస్తూ ఉన్నది. నేను వాళ్ళకి విజ్ఞప్తి చేసేది అంటే ఒకసారి వచ్చి చూడండి దాంట్లో ఉన్నటువంటి వస్తువులు ఏంటి, అసలు ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పనిని ఎక్సర్సైజ్ను ఒక పరిశోధక ప్రొఫెసర్ తిరుమలరావు గారు చేసినటువంటి శ్రమ, వారి టీం మొత్తం కలిసి చేసినటువంటి శ్రమను ఈ దక్కన్ పీఠభూమిలో ఉన్నటువంటి సంస్కృతికి సంబంధించినటువంటి వాటి కావచ్చు, జీవన విధానాలు కావచ్చు, వాళ్ళ దేవతలు కావచ్చు, చాలా మటుకు మనకు తెలియదు, మన మూలాలు ఏంటో మనకు తెలియదు. ఆ మూలాలన్నిటినీ కొన్ని 400-500 సంవత్సరాల కింది అంతకు పూర్వమి కూడా తోలు బొమ్మలాటలకు సంబంధించినటువంటి కావచ్చు, తాళపత్ర గ్రంథాలు కావచ్చు, దేవతలను అసలు ఎట్లా చేసేది. మేము నల్గొండలో ఒక దగ్గర పోయినప్పుడు అది భూమి లోపల 50 సంవత్సరాల కింద భూమి లోపల పాతిన దాన్ని కూడా అక్కడ కూర్చొని వాటిని తీసుకొచ్చి మేము ఈ మ్యూజియంలో ఇక్కడ పెట్టే ప్రయత్నం ఇటువంటి చేసినాం. సో అరుదైనటువంటి ఖండాలు ఉన్నట్టు, అరుదైనటువంటి వస్తువులు ఉన్నటువంటి దీన్ని ఒక పరిశోధక కేంద్రం లెక్క ఉస్మానియా యూనివర్సిటీలో పెట్టుడు అనేది అది అవసరం, ఇవాళ అవసరం అది. సో విద్యార్థి సంఘాలుగా కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, యూనివర్సిటీలో సంబంధించిన వాళ్ళు ఒకసారి మా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఒకసారి చూడండి వాటిని. అసలు ఎవరెవరు ఆంధ్రలో వచ్చి ఇక సురేష్ బాబు అంటే ఆయన వచ్చి మాకు ఖాళీ ఇది ఇచ్చేయండి, ఎన్ని కోట్లు కావాలి చెప్పండి, మీకు ఎన్ని లక్షలు కావాలి చెప్పండి, మేము తీసుకుపోయి మేము ఆంధ్రాలో పెడతామని చెప్పంటే సమస్య లేదు, తెలంగాణలో ఉండాలని. ఇది ఒక బిజినెస్ లెక్క కాదు ఇది జరిగేది. వచ్చే తరాలకు మనం ఎక్కడికి వెళ్ళి వచ్చినాం అనేది చెప్పేటందుకనే ఉద్దేశంతో ఇప్పుడు పటాలు ఉంటుండే, వెనకట టెంట్లకు ఇట్లా పటాలు ఉంటాయి, ఆ పటాలు చూసి కథలు చెప్పేది మొత్తం పూర్వకాలంలో. ఇవాళ కథలు ఎక్కడ కనబడతలేవు. సో వాటిని అన్నింటినీ రీరైట్ చేసి పెట్టేటువంటిది రేపు పొద్దుగాల ఎన్నో పిహెచ్డీలు చేసేందుకు అవకాశం ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది మన మూలాలకు సంబంధించినటువంటి భారతీయతను, దక్కన్ పీఠభూమిలో ఉన్నటువంటి భారతీయతను ఒట్టి చూపేటువంటి ఒక అద్భుతమైన పరికరాలు ఉన్నటువంటి దాన్ని మనము గుండెకు అద్దుకొని స్వాగతించాల్సిన అవసరం ఉంది. కొంచెం మీకు తెలియకపోయినా కానీ మీరు వచ్చి చూడండి. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇప్పుడు యూనివర్సిటీ కూడా దాంట్లో భాగం కావాలని చెప్పనే మాట్లాడినాం వీసీతో కూడా. ఇప్పుడు కాదు, అది మొదటి నుంచి కూడా జరుగుతున్నట్టు అన్న విషయమే. అది ఏదున్నా కానీ మీరు తెలిసో తెలియక జరుగుతున్నది అనేది మా అభిప్రాయంగా భావిస్తున్నాము. సమాజం కూడా మొత్తం దానికి సహకారం చేయాల్సిన అవసరం ఉన్నది. అసలు విద్యార్థి సంఘాలుగా, విద్యార్థి ఆర్గనైజేషన్లుగా మన చరిత్రను, మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గుర్తెరిగి, ప్రొఫెసర్లు కూడా గుర్తెరిగి రాండ్రి, ఎవరెవరు వస్తారో వాళ్ళు వచ్చి ఒకసారి చూడండి. అనాథలైనటువంటి వస్తువులను ఆదరణ చేసి అది ఇట్ విల్ బి ఎ ఫెదర్ ఇన్ ది క్యాప్. ఉస్మానియా యూనివర్సిటీలో ఫెదర్ ఇన్ ది క్యాపే కనుక అదొక తలమానికం లెక్క ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీ కనుక దాన్ని అడ్డుకునే ప్రయత్నం దయచేసి మీరు మానుకోవాలి. ఒకసారి వచ్చి చూడండి ఆ అబ్జెక్షన్స్ ఏమున్నాయో ఏందో అవన్నీ ఒకసారి చూస్తే యూనివర్సిటీలో ఎంత దరిద్రమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇదొక ఇంకోటి ఏంటంటే ఇదేదో పైసలు సంపాదించేటువంటి కేంద్రం కాదు. ఇది విద్యార్థులకు, భావి తరాలకు ఉపయోగపడేటువంటిది. కాబట్టి దీని మీద మీరు వచ్చి ఒకసారి చూడండి, దాన్ని స్టడీ చేయండి. స్టడీ చేసి కన్స్ట్రక్టివ్గా ఏం ఆబ్జెక్షన్స్ ఉన్నాయో అనేది వేరు. కానీ నెలకు ఏంది హెచ్ఆర్ఏ వచ్చేది దాన్ని క్వార్టర్ని తీసుకుపోయి మీరు ఎక్కడో చేస్తున్నారు అంటే అట్లాంటి వచ్చాడు పడున్నాయి, 100 వేల ఎకరాలు అన్ని అక్రాంతం జరిగినాయి. ఇవి ఎవరికి రాసిచ్చేది కాదు, ఇది యూనివర్సిటీకి ఉపయోగపడేది. అది ఎక్కడి వరకు ఎట్లా జరుగుతున్నది అనేది కొంచెం మీకు ఫుల్ ఫ్లెజ్ ఇన్ఫర్మేషన్ లేనట్టున్నది. ఫుల్ ఫ్లెజ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పని మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ సో మచ్.